మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఫలితం ఏమొచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా అభ్యర్థిని గెలిపియాలని ఆలోచన చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మేము తెలియజేసింది ఒకటి స్పష్టంగా కనబడతా ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగానైతే బీజేపీతోని మమేకమై బీఆర్ఎస్ నడిచిందో అదేవిధంగా ఈరోజు మరొక్క మారు తీవ్ర ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం యావత్తు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేయడం స్పష్టంగా కనబడతా ఉంది. మొదటిగా బీఆర్ఎస్ పార్టీ వారి పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టలే. ఎందుకు నిలబెట్టలే? ప్రజలందరూ గమనించాలి.